నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన లోపాల గురించి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. సో వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నాకు ఏదైనా మెడికేషన్స్ ఇవ్వండి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అంటాం. అండ్ ప్లస్ వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్స్ తీసుకొని వస్తారు. సో అంటే పాపం యంగ్ పిల్లలు ఈ 20 years ఏజ్లో వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే ఎవరో సజెస్ట్ చేశారనో, హడావిడి కోసమో, సెక్షువల్ యాక్ట్ రావట్లేదనో, అంటే పియర్ ఇండికేషన్స్ అంటాం. అండ్ కొంతమంది అరే ఇది వేసుకుంటే బాగుంది అని చెప్పేసి అలాగా ఇప్పుడు అడిక్షన్ ఎలాగవుతుంది ఆ విధంగా వేసుకోవడం వల్ల సెక్షువల్ యాక్ట్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అంగస్తంభన లోపాలు వస్తాయి. అంటే ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. అంటే కోరికలకి తగ్గట్టు అంగం గట్టిపడదు. సో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఒకవేళ గట్టిపడినా కానీ అంటే ఇన్సర్ట్ చేసే అంత ఫర్మ్గా ఉండదు. సో ఇది కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షనే. సో దానికోసము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆబ్వియస్గా మనం వాళ్ళని ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకొని ఏమైనా మెడికేషన్స్ వాడారో చూసుకొనేసి అవసరమైతే మనం ట్రీట్మెంట్ ఇవ్వటము, లేకపోతే ఎర్లీ ఏజ్లో రీసెంట్లీ మ్యారీడ్ అయిన వాళ్ళకి కానీ మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ అంటే ఏంటి అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, మనము మసాజింగ్ టెక్నిక్ కైండ్ ఆఫ్ థెరపీ ఉంటుంది. డైరెక్ట్గా మనం పెన్నిస్కే ఇస్తారు. ఒక డివైస్ ఉంటుంది, దాంతో ఈ వేవ్ థెరపీ ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి దాంట్లో చిన్న రసాయనిక మార్పులు అనేవి జరుగుతాయి. దాంతో ఏమిటంటే చిన్నగా నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త వెజల్స్, బ్లడ్ వెజల్స్ ఏర్పడి అంగస్తంభనని మనము ట్రీట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో కోరికలకు తగ్గట్టు అంగము అంటే ఫర్మ్గా తయారవటము, సెక్షువల్ యాక్ట్కి ఉపయోగపడటము జరుగుతుంది. సో ఇది వెరీ సింపుల్ ప్రొసీజరు. దీనికి ఫర్దర్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. ఇది క్లారిటీ ఏంటి అంటే బేసికలీ అంగస్తంభన లోపాలకి మెడికేషన్స్ కన్నా మెడికేషన్స్ లేకుండా కూడా మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనము ట్రీట్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం ప్రొసీజర్స్ అంటే వాళ్ళకి మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలాగున్నాయని చూసుకోవాల్సి వస్తుంది. అవి చూసుకొని అన్ని సమపాళ్ళలో ఉంటే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్లియర్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.